హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా ఈజీగా, చాలా టేస్టీగా, మరింత హెల్తీగా వెజిటేబుల్ మంచూరియన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఈ వెజిటేబుల్ మంచూరియన్ దోశని లైక్ చేసుకొని మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచూరియన్ దోశ కోసం 1 కప్పు మినప్పప్పును తీసుకుంటున్నాను. దానికి 2 కప్పుల రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ 2 కప్పుల రైస్ ప్లేస్లో రాగులు యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. బాడీకి మంచి ఫైబర్, ఐరన్ కంటెంట్ అనేది వెళ్తుంది. ఇక్కడ నేను 1 కప్ మినపప్పుకు 2 కప్పుల రైస్ యాడ్ చేసుకోవడానికి కారణం దోశ అనేది మంచి స్ట్రక్చర్ రావడం కోసం, అలాగే మంచి కలర్ ప్రోటీన్ ఉండడం కోసం 1/2 కప్పు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఇవే. సో ఇవన్నీ వేసుకుని ఒక 3 అవర్స్ కానీ లేదంటే 4 అవర్స్ కానీ నానితే సరిపోతుందండి. ఇలా 3 to 4 అవర్స్ సోక్ చేసుకోవడం వల్ల శనగపప్పులో ఉన్నటువంటి గ్యాసెస్ కూడా అన్నీ పోతాయండి. ఒక 3 to 4 అవర్స్ బాగా సోక్ అయిన తర్వాత బాగా ఒక 5 to 6 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకోవడం వలన కొంచెం స్మెల్ ఏదన్నా ఉంటే పోతుంది. తర్వాత వీటిని వాటర్ అన్నీ వంపేసి చక్కగా మనం తాగేటటువంటి వాటర్తో వీటిని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. చాలా స్మూత్ పేస్ట్ లాగా, దోశ బ్యాటర్ లాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నల్లగా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనం మినప్పప్పుని తొక్కతో తీసుకున్నామండి. మినప్పప్పుని ఇలా తొక్కతో తీసుకోవడం వల్ల మన బాడీకి ఫైబర్ కంటెంట్ వెళ్తుందండి. సో మినప గుళ్ళుని అస్సలు యూజ్ చేయొద్దండి, మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ రకంగా మినప్పప్పుని తొక్కతో తీసుకోవడానికి ఇది ఒక మంచి వే అనమాట. సో దీన్ని నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసుకోవాలండి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా నైట్ అంతా అలా బయట విడిచిపెట్టేస్తే మార్నింగ్కి చక్కగా ఇది బాగా ఫర్మెంటేషన్ అయ్యి చూడండి ఒక లేయర్ కనిపిస్తుంది. దీన్నే పాజిటివ్ బ్యాక్టీరియా లేయర్ అంటామండి. ఈ దోశని మనం తీసుకున్నప్పుడు మన పొట్ట ప్రేవులు ఆటోమేటిక్గా ఇందులో ఉన్న పాజిటివ్ బ్యాక్టీరియాతో విటమిన్ B12 తయారు చేసుకుని మనకి నీరసాన్ని తగ్గిస్తాయండి. సో మనం మంచూరియా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ రకంగా గ్రీన్ పీస్ని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన గ్రీన్ పీస్ని బంగాళాదుంపలు వేసుకుని ప్రెషర్ కుక్కర్లో ఇది ఎన్ని విజిల్స్కి బాయిల్ అయితే అన్ని విజిల్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఇందులో మనం బఠానీతో పాటు బంగాళాదుంపల్ని ఉడకపెట్టుకోవడం వలన బంగాళాదుంప బాగా మ్యాష్ అయిపోతుంది. ఈ రకంగా మనం గరిటతో కొంచెం ప్రెస్ చేస్తే చాలు బంగాళాదుంప మొత్తం ఈ రకంగా ప్రెస్ అయిపోతుందండి. మంచి స్ట్రక్చర్ రావడం కోసమే ఇలా ప్రెస్ చేసాం. సో అదే ప్రెషర్ కుక్కర్లో ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి సన్నగా తరిగిన క్యాబేజ్ అలాగే క్యారెట్, కొంచెం బీన్స్ చిక్కుడు వేసుకున్నాం. ప్రెషర్ కుక్కర్లో ఇవి ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతాయండి. ఇవి హాఫ్ బాయిల్ అయితే సరిపోతాయండి, ఫుల్గా మరీ మ్యాష్ అయిపోకర్లేదు. ఈ రకంగా వీటి వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా చక్కగా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన మంచూరియన్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ వెడల్పుగా అడుగు దలసరిగా ఉన్నటువంటి ఒక స్టీల్ బాండీ పెట్టుకుని అందులో వెన్న వేసుకోవాలండి. వెన్నతో చేసుకుంటే ఈ మంచూరియన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక సన్నగా తరిగినటువంటి అల్లం వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత బాగా సన్నగా పొడవుగా చీరికలా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలండి. స్పైసీ కోసం ఇవి యాడ్ చేస్తాం, ఇంకేం యాడ్ చేసుకోం. ఇవి కూడా వేగిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో, గ్రీన్ పీస్ని యాడ్ చేసుకున్నాం. వీటితో పాటుగా బాయిల్ చేసుకున్నటువంటి క్యారెట్, క్యాబేజ్, బీన్స్ చిక్కుడు కూడా వేసుకుని వెంటనే కార్న్ఫ్లోర్ని రెడీ చేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ అనేది మంచి క్రీమీ స్ట్రక్చర్ కోసం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ 1 స్పూన్కి 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ రకంగా మనం డైల్యూట్ చేసుకోవాలండి. వేసుకుని ఆల్రెడీ చక్కగా కుక్ అయినటువంటి ఈ వెజిటేబుల్స్కి యాడ్ చేసుకుంటే ఫినిష్ అయిపోయిందండి. సో ఈ కార్న్ఫ్లోర్ వద్దు అనుకునే వాళ్ళైతే మంచి ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేసుకోండి. ఇందులో 2 స్పూన్స్ సోయా సాసు, 2 స్పూన్స్ చిల్లీ సాసు వేసుకోవాలండి. అంటే ఈ సాసెస్ అనేది మనం డైలీ కానీ వీక్లీ కానీ యూజ్ చేయడం మంచిది కాదు. ఎప్పుడో యూజ్ చేసుకుంటే పర్వాలేదండి, మనం డైలీ తినకూడదు. సో ఈ రకంగా సాసులు యాడ్ చేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్, సరిపడినంత పసుపు వేసుకుంటే అలా కలుపుతూ ఉంటే చక్కగా చూసారా ఎంత మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో. చక్కగా కార్న్ఫ్లోర్ వలన ఇది వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం చేసుకునే వెజిటేరియన్ మంచూరియా దోశలో హాఫ్కి అబవ్గా వెజిటేబుల్స్ ఉంటాయి, హాఫ్ మాత్రమే దోశ బ్యాటర్ ఉంటుందండి. సో దోశ బ్యాటర్తో ఈ రకంగా క్యాస్ట్ ఐరన్ పాన్ మీద చక్కగా మంచిగా దోశ అయితే వేసుకోవాలండి. దలసరిగా వేసుకున్నా, లావుగా వేసుకున్నా, సన్నగా వేసుకున్నా సరే, ఎలా అయినా సరే మనం చేసుకున్న ప్రాసెస్ని బట్టి చక్కగా దోశ అనేది మనం చెప్పినట్టు మన మాట అనేది వింటుంది. ఈ రకంగా దోశ అనేది చక్కగా రోస్ట్ అయిన తర్వాత దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్ మంచూరియాని దోశ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇలా ఈవెన్గా దోశ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఈ వెజిటేబుల్స్ అన్నిటిని స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసారు కదా,
ఎంత ఈజీగా ఎప్పుడూ తీసుకునే దోశల్ని ఇలా వెజిటేబుల్ మంచూరియం దోశలా కనుక మనం పిల్లలకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఇచ్చినట్లయితే ఎంత హెల్దీ అండి. ఫుల్ ఫైబర్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ని చక్కగా మంచి ఫోలెట్స్ ఉన్నటువంటి గ్రీన్ పీస్తో ఇలా చక్కగా బీటా కెరోటిన్ ఉన్నటువంటి క్యారెట్, గ్రీన్ పీస్ వీటన్నిటితో ఈ దోశని ఇలా తీసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందండి. మార్నింగ్ టిఫిన్ నిజంగా ఎంత హెల్దీగా ఉందో చూసారు కదా. సో డెఫినెట్గా అయితే ఈ రకంగా కానీ సాసెస్ని మాత్రం ఎక్కువగా యూజ్ చేయొద్దండి. కర్రీ ఎక్కువ పెట్టుకుంటే, ఎక్కువ మంచూరియన్ పెట్టుకుంటే ఈ దోశ అనేది మరింత టేస్ట్గా ఉంటుందండి. కొత్తిమీర వేసుకుంటే చాలా 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 బాగుంటుందండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఒక రోల్ లాగా చుట్టుకునే ముందు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చూసారు కదా, మొత్తం మన ఈ దోశ మొత్తం ప్రిపరేషన్లో ఆయిల్ యాడ్ చేసింది ఇప్పుడే అండి. జస్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్. మనం ఆయిల్ వేసిన వెంటనే దోశను రోల్ చేసేసుకుంటే చక్కని టేస్టీ డబల్ త్రిబుల్ హెల్దీ అయినటువంటి వెజిటేబుల్ మంచూరియన్ దోశ మనకి ప్రిపేర్ అయినట్లే. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఈ వెజిటేబుల్ మంచూరియా చేసుకోవడం కూడా చూసారా ఎంత ఈజీగా చేసుకున్నామో మనం. ఇది పిల్లలకి చాలా బలవర్ధకమైన ఆహారం అండి. ఎందుకంటే పిల్లలు తెలివితేటలను అమోఘంగా పెంచేటటువంటి క్యారెట్, గ్రీన్ పీస్, ప్రెగ్నెంట్ లేడీస్కి అవసరమైనటువంటి గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా కార్న్ఫ్లోర్ క్రీమీ స్ట్రక్చర్తో మనం చేసుకున్నాం. పైగా ఇందులో బీన్స్ చిక్కుడు కూడా వేసుకున్నాం. మన హెయిర్కి అవసరమైనటువంటి క్యాబేజ్ వీటన్నిటితో ఇంత వెజిటేబుల్ మిక్సింగ్తో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఇది వీక్లీ చేసుకునేలా ఉంటే సాసెస్ అవాయిడ్ చేసేయండి. లేదు 1 మంత్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక సాసెస్ యూస్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ సోయా సాస్ కానీ లేదంటే గ్రీన్ చిల్లీ సాస్ కానీ ఫ్రీక్వెంట్గా వాడడం అంత మంచిది కాదు. సో దోశ బ్యాటర్లో ఈ రకంగా చక్కగా మినపప్పుతో మనం ఈ రకంగా దోశను ప్రిపేర్ చేసుకుంటే అది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎంత హెల్తీయో చూసారు కదా. సో తప్పకుండా అయితే మీరు డెఫినెట్గా 2 వీక్స్కి ఒకసారి లేదంటే వీక్లీ సాసెస్ లేకుండా ఈ రకంగా వెజిటేబుల్ మంచూరియన్ దోశను కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే వెజిటేబుల్స్కి ఫైబర్, హెల్త్కి హెల్త్, మంచి కండబలం అండి. పైగా విటమిన్ B12ని డెఫినెట్గా అయితే తయారు చేస్తాయండి ఈ దోశలు. ఎందుకంటే వీటి నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వడం వలన ఇందులో పాజిటివ్ బ్యాక్టీరియా రిచ్గా ఉంటుంది. వెజిటేరియన్స్కి ది బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అండ్ విటమిన్ B12 సోర్స్. సో చూసారు కదండి, మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్లో ఈ మంచూరియం దోశని ఎంత హెల్తీగా ప్రిపేర్ చేసి చూపించామో ఇలాగే కరెక్ట్గా స్ట్రక్చర్ కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలాగే వస్తుందండి. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. సో చూసారు కదండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని మరొకరికి రికమెండ్ చేయండి. అలాగే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. పైగా ఈ దోశ లోపల ఎంత వెజిటేబుల్ మిక్సింగ్తో తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వెళ్ళిపోతాయన్న టెన్షన్ కూడా ఉండదండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినచ్చు. సో వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి.